శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన రావణ్ గారి ఇష్యూ. ఇప్పటివరకు రావణ్ గారు ఇదంతా చేస్తున్నారని కూడా అందరం అనుకున్నాం. కానీ రావణ్ బ్యాక్ ఎండ్‌లో గమనా గారు ఉండి ఇదంతా నడిపించారు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గానే జరిగిందనే కథనాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సహజంగానే ఈ యూట్యూబర్స్, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే రాజకీయ విశ్లేషకులు అనేటువంటి వాళ్ళు, పాలిటిక్స్ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి వాక్ స్వాతంత్రం ద్వారా, భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా తమకున్నటువంటి అభిప్రాయాలు, తమదైనటువంటి విశ్లేషణని అందిస్తూ ఉంటారు. ఇది ప్రజాస్వామ్యంలో మనందరం కూడా ఆహ్వానించదగ్గటువంటి విషయం. ప్రజాస్వామ్యానికి ఇది అవసరం కూడా. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ప్రజల పక్షాన నిలబడటం అనేటువంటిది మీడియా యొక్క అసలైనటువంటి ఉద్దేశం. సరే, దాంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క పందా ఉంటుంది. కొంతమంది అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు, కొంతమంది విమర్శను విమర్శగా చూపిస్తూ సాఫ్ట్గా మాట్లాడుతూనే వాళ్ళకి తప్పు తెలిసేటట్టుగా మాట్లాడుతుంటారు. కొంతమంది పరిధి దాటి బూతులు మాట్లాడుతుంటారు, వ్యక్తిగత దూషణలకి పాల్పడుతూ ఉంటారు. సరే, ఈ 3 కేటగిరీస్ కూడా తప్పు పట్టాల్సిన పని లేదు. కొంతవరకు అగ్రెసివ్గా మాట్లాడేటువంటి వాళ్ళని కూడా వాళ్ళ యొక్క పందా అదేని చెప్పి మనం సరిపెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వ్యక్తిగత దూషణలకి సబ్జెక్ట్ పరంగా కాకుండా వ్యక్తిగతంగా వెళ్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ మీద కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. గతంలో చూసాం, గత వైసీపీ ప్రభుత్వానికి కోర్టులో వ్యతిరేకంగా జడ్జిమెంట్లు వస్తున్నప్పుడు జడ్జిలను కూడా అత్యంత దారుణంగా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుభూతి పరులు సోషల్ మీడియా దూషించడం జరిగింది. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకున్నటువంటి న్యాయస్థానం కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ఆ కోవలోకి చెంతాళ్ళి రావణ్ అనేటువంటి వ్యక్తి, అతనికి ఏదో ఈ వామపక్ష భావజాలం ఉంది కాబట్టి దాని ప్రకారంగా మాట్లాడుతున్నాడులే అని చెప్పేసి మాలాంటి వాళ్ళని సరిపెట్టుకున్నా. మొదట్లో అరెస్ట్ చేసినప్పుడు మేము కూడా అనుకున్నది ఏంటంటే, సరే మాట్లాడిన దానికి 7 సంవత్సరాల పైన శిక్ష పడేటువంటి సెక్షన్స్ ఏమి లేవు కాబట్టి 41A నోటీస్ ఇచ్చి వదిలేయమంటారు, అతను విచారణకి పిలవమంటారని అనుకున్నాం. మొదటి 4 కేసుల్లో అదే జరిగింది. కానీ ఎప్పుడైతే అతను ఫోన్ అనేటువంటిది అందుబాటులోకి రావటం, ప్రకాష్ రాజ్ తోటి అతను మాట్లాడినటువంటి కాన్వర్జేషన్ బయటికి రావటం తోటి ఇది కేవలం ఒక యూట్యూబరు తన భావజాలాన్ని వ్యాప్తి చేయటమే కాదు, దీని వెనకాల ఏదో పెద్ద నెట్వర్క్ ఉందని అప్పటి నుంచి ప్రారంభించారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం. దాంట్లో ప్రకాష్ రాజ్తో అతను మాట్లాడినటువంటి ఆడియోనే కాకుండా రకరకాలైనటువంటి అశ్లీల వీడియోలు, దాని ద్వారా అతను వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడని రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇది మనం నిర్ధారించలేము, పోలీసు విచారణలో తేలాల్సింది. అలాంటి సందర్భంలో అసలు ఇతని వెనకాల ఎవరున్నారు, ఏ మోటోతోటి ఇలాంటివన్నీ చేస్తున్నారని కూపీ లాగటం మొదలైతే దానికి సంబంధించినటువంటి ఒక వైసీపీ నేత, ఈ గగన అనేటువంటి ఆవిడ ద్వారా ఆ ఒక వైసీపీ నేత యొక్క చుట్టం ఎవరైతే ఉన్నారో అతను దీని వెనకాల ఉన్నాడు, బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తన ఆఫీస్ ఇచ్చి మరీ వీళ్ళని పోషిస్తున్నారు, వీళ్ళకి ఫండింగ్ జరుగుతుంది అనేటువంటిది బయటపడ్డది. తర్వాత వచ్చి వాళ్ళని నిన్న గన్నవరం పోలీస్ స్టేషన్ కూడా పిలవటం, వాళ్ళు రావటం, విచారణ ఎదుర్కోవటం అనేటువంటిది జరిగింది. ఇది ఏమవుతుందంటే ప్రభుత్వం ఆల్మోస్ట్ దేశద్రోహం లాంటి కఠినమైనటువంటి సెక్షన్ అతని మీద పెట్టింది అంటే ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా పెట్టేది నేను అనుకోవట్లేదు. ఈ గగన అనేటువంటి ఆవిడ కూడా ఆవిడ మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఏంటంటే బెదిరింపు ధోరణితోటి మాట్లాడుకో, చేస్తారా చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము చూస్తామని మొదట్లో మాట్లాడింది. తర్వాత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది గన్నవరం ఎయిర్పోర్ట్. తర్వాత బహిరంగంగా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి జగనన్న గారికి, వైసీపీ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పేసి ఇప్పటి వరకు కేవలం ఒక యూట్యూబర్కి సంబంధించినటువంటి వాచాలత్వం అక్కడ ప్రదర్శించాడు. అతను హద్దుమీరి మాట్లాడాడు, అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడాడు అని ఉన్నటువంటి కేసు కాస్త ఇవాళ అది కుట్రకోణం దాంట్లో నుంచి బయటకు వస్తుంది.
తెలుగుదేశం వాళ్ళు నడుపుకునేటువంటి వాళ్ళ నెట్వర్క్, సోషల్ మీడియా నెట్వర్క్ వాళ్ళు నడుపుకుంటున్నారు. వైసీపీ వాళ్ళ నెట్వర్క్ వాళ్ళకుంది. కానీ ఈ నెట్వర్క్‌లో లేకుండా బయట జర్నలిస్టుల ముసుగులో, తర్వాత సోషల్ మీడియా యూట్యూబర్స్ ముసుగులో, తర్వాత కొంతమంది ప్రొఫెసర్స్ ముసుగులో, కొంతమంది మేధావుల ముసుగులో, ఇలా రకరకాలుగా విలేకరుల ముసుగులో దాక్కున్నటువంటి వైసీపీ సానుభూతి పరులందరూ ఏంటంటే, ఇదొక నెట్వర్క్ లాగా ఏర్పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లటమే కాకుండా, రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పటానికి, కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి చూశారు. సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు అతను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని వాళ్ళని రెచ్చగొట్టకపోతే, చంపాడు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవాడు అవడంతో అది కుదరల. తర్వాత వచ్చి ఆ రామాలయం ఇష్యూని పట్టుకొని ఏలూరులో జరిగినటువంటి సభలో ఆయన జడా శ్రవణ్ కుమార్ కూడా తర్వాత మాట్లాడాడు. నేను అతను అలా మాట్లాడతాడు అనుకోలేదు. మా సభ వేరు, మేము అనుకున్నటువంటి ఇది వేరు. అతను మాట్లాడినటువంటి పద్ధతి నాకు కూడా నచ్చలేదు అని చెప్పేసి ఇతన్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ జడా శ్రవణ్ కుమార్ గారే చెంపలేసుకుంటున్నారు. కాబట్టి ఇదంతా చూసిన తర్వాత ఒక ఆడ మనిషి అయినటువంటి ఈ గగన అనేటువంటి ఆవిడ మీడియా ముసుగులో వైసీపీ వాళ్ళతోటి పెట్టుకున్నటువంటి సంబంధాలు, వాళ్ళు ఫండింగ్ చేయటం అనేటువంటి చూసిన తర్వాత ఏంటంటే ఇది ఇంత మాత్రమేనా, దీని వెనకాల ఇంకేమన్నా కుట్ర కోణం ఉందా అనేటువంటిది కూడా ఇప్పుడు కూపి లాగటం జరుగుతోంది. ఇది ఇంతటితోటే సరిపోతుందని చెప్పేసి అనుకోవటానికి లేదు. వీళ్ళకి ఎవరెవరితో లింకులు ఉన్నాయి అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఇంకా అతని పోలీస్ కస్టడీకి ఇచ్చినట్టు లేరు. ఒకసారి రావణ్ అనేటువంటి వ్యక్తిని పోలీస్ కస్టడీకి ఇచ్చిన తర్వాత అసలైనటువంటి మరిన్ని నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. అతని సెల్ ఫోన్ లో కూడా చాలా మంది నంబర్లు, మాజీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ నంబర్లు, తర్వాత కొంతమంది బ్యూరోక్రాట్స్ నంబర్లు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళతో నిరంతరం వీళ్ళు టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. తర్వాత ఎవరి గురించి అయితే గుసగుసలాడుకుంటున్నారో ఆ ఐపీఎస్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి, అంటే పేర్లు ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ కొంతమంది పేర్లు అంటున్నారు. వాళ్ళు ఈ మధ్య కాలంలో టోన్ మార్చి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం అనేటువంటిది కూడా మేధావులు, న్యూట్రల్స్ అనేటువంటి ముసుగులో జరుగుతోంది. కాబట్టి ఇదంతా కూడా లార్జర్ కాన్స్పైరసీకి ఏమన్నా అవకాశం ఉందా? ఇప్పుడే మనం అంతా అది జరిగిపోయింది, వీళ్ళు కుట్రబన్నారు, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పడం అనేటువంటిది టూ ఎర్లీ టు కామెంట్. కానీ ఆ పాసిబిలిటీ కనబడుతుంది. కాబట్టి ఏంటంటే దీంట్లో మరింత లోతైనటువంటి విచారణ జరిగే వరకు మనం వేచి చూడాలి. అయితే ప్రాథమికంగా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో మాత్రం లింకులు అనేటువంటి వైఎస్ఆర్సీపీ తోటి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళ ద్వారానే పెట్టించబడినటువంటి ఛానల్ అనేటువంటి, అందులో రావణ్ అనేటువంటి వ్యక్తి కూడా తన కులం కాని కులం చెప్పుకొని, అంటే ఏదైతే అధికార పక్షం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళ సామాజిక వర్గం అని చెప్పుకొని ఆ ముసుగులో ఇతను చేస్తున్నటువంటిది. నిన్నగాక మొన్న ఎఫ్ఐఆర్ లో వాటిలో పెట్టిన దాంట్లో ఆయన కులం ఏంటనేది స్పష్టంగా రాయటం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం కొంతమంది ఫేక్ ఐడీలు పెట్టుకొని వాళ్ళది కాని కులంలో ఆ పేరు చివరిన తోకలు తగిలించుకొని వేరే కులపోళ్ళు ఈ కులం రూపంలో వేరే వాళ్ళని తిట్టడం, ఆ కులాలను రెచ్చగొట్టడం జరుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. కాబట్టి సరైనటువంటి లోతైన విచారణ జరిగి దీన్ని కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే ఏంటంటే ఇంకొకళ్ళు ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మీద కానివ్వండి, రాష్ట్రం మీద కుట్రలు చేయడానికి భయపడే విధంగా రావణ్ యొక్క కేసు జరగాలనేటువంటిది సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఈ గగన అనేటువంటి ఆవిడ ఈ ఆటలో ఒక పావుగా వాళ్ళకి ఉపయోగపడ్డటువంటి ఒక పావు అని నేను అనుకుంటున్నాను. ముందు ముందు పాత్ర ఎలా ఉంటుంది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ లో కానీ తేలి